ఈ ఏడు ఇక్కడైతే వచ్చే ఏడు ఇంకో రాష్ట్రంలో, మళ్ళీ వచ్చే ఏడు మళ్ళో రాష్ట్రంలో, ఇట్లా ప్రతి ఏడు ఏదో ఒక రాష్ట్రంలో ఎలక్షన్లు అవుతున్నాయి. అడ్డగోలుగా పైసలు ఖర్చు అవుతున్నాయి. అధికారంలో ఉన్నోళ్ళు పాలన కంటే ప్రచారం మీదనే ఎక్కువ మనసు పెడుతుర్రు. దీంతో పబ్లిక్ తక్లీఫ్కులు తీరట్లేదు. ఇక ఇప్పటి సంది ఇటువంటి పరేషాన్ లేకుండా చేస్తామంటుర్రు కేంద్ర సర్కార్ వాళ్ళు. అటు పార్లమెంట్ ఇటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒక్కటే పారి ఎలక్షన్లు పెట్టాలని చూస్తున్నారు. దేశంలో ఎలక్షన్ల తరీక మొత్తం మార్చేందుకు తయారైతుంది కేంద్ర సర్కార్. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాలకు ఒక్కటే పారి ఎలక్షన్లు పెట్టాలని ఆలోచన చేస్తుంది. మొదలు మన దేశంలో అన్ని నియోజకవర్గాలకు ఒక్కటేసారి ఎలక్షన్లైనాయి. దేశానికి స్వాతంత్రం వచ్చినాక మొట్టమొదలు 1952లా అన్ని అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాలకు ఒక్కటే పారి ఎలక్షన్లు పెట్టిరు. 1967 దాకా ఇట్లనే నడిచింది. కానీ కొన్ని రాష్ట్రాలల్లో రాష్ట్రపతి పాలన వెట్టుడు, ఇంకొన్ని రాష్ట్రాలల్లో సర్కారు పడిపోయే వరకు పాత లెక్క తొవ్వదప్పింది. ఏడ సర్కారు పడిపోతే ఆ రాష్ట్రానికి ఎంబడే ఎలక్షన్లు పెట్టుడు సురువైంది. ఇప్పుడు దేశంలో 29 రాష్ట్రాలున్నాయి. ఢిల్లీ, పుదుచ్చేరి అసుంటి రాష్ట్ర హోదా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. ఇలా ప్రతేడు 4-5 రాష్ట్రాలకు ఎలక్షన్లైతున్నాయి. దీంతోని కేంద్రంలో ఉన్న సర్కారోళ్ళు పనిచేసుడు తక్కువ, ఎలక్షన్ల ప్రచారంలో తిరుగుడు ఎక్కువైతోంది. రాష్ట్రాల్లో మీటింగ్లు పెట్టుడు, అక్కడి పబ్లిక్ ఆఫర్లు ఇచ్చుడుతోనే టైం అంతా అయిపోతుంది. ఒక్క మంత్రులే కాదు, ఎన్నికల సంఘం ఆఫీసర్లు, పోలీసులు, స్కూల్ సార్లు ఇట్లా అటెండర్ కాంచెల్లి ఆఫీసర్ దాకా అందరూ పనిచేసుడైతుంది. దీంతో పబ్లిక్ పని కంటే ఓట్ల పని ఎక్కువైతుంది. ఏటికేడు ఏడనో ఓకాడ ఎలక్షన్లు పెట్టే వరకు పబ్లిక్ కు చాలా తక్లీఫ్ అవుతుంది. కేంద్రంలో ఉన్న సర్కారోళ్ళు ఇచ్చే హామీల ఖర్చు కూడా తడిసి మోపెడైతోంది. ఇవన్నీ చూసి అప్పట్లనే బీజేపీ సీనియర్ లీడర్ అద్వానీ దేశమంతటా ఒక్కడే పారి ఎలక్షన్లు పెడితే మంచిగా ఉంటదని చెప్పిండు. కొన్ని దినాల కింద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఇదే మాట అన్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చాలా దినాల సంది ఇదే మాట చెప్పుకొస్తున్నారు. దేశమంతటా ఒక్కటే పారి ఎలక్షన్లు పెడితేనే మంచిగా ఉంటదన్నారు. ఢిల్లీలైన నీతి ఆయోగ్ మీటింగ్ లా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని దీని మీద మాట్లాడినరు. ఒక్కటే పారి ఎలక్షన్లు పెట్టుడు మీద ఆలోచన చెయ్యాలన్నారు. అందరూ నిర్ణయం చేస్తే 2019లా అన్నిటికీ ఒక్కడే పారి ఎలక్షన్లు పెడతామన్నారు. అన్ని రాష్ట్రాలలో ఒక్కటే పారి ఎలక్షన్లు పెట్టాలంటే అట్టిగా మాటతోనయ్యే పని కాదు. రాజ్యాంగంలో మార్పులు చేయాలి. దానికి పార్లమెంట్లో 3/2 మంది ఒప్పుకోవాలి. అదైనాక సగం రాష్ట్రాల అసెంబ్లీలు కూడా దీన్ని ఒప్పుకోవాలి. అప్పుడు దేశమంతటా ఒక్కటే పారి ఎలక్షన్లు పెట్టుడు మొదలైతది. ఇదంతా మంచిగానే ఉన్నా ఇంట్లో కూడా కొన్ని తక్లీఫ్లున్నాయి. ఏ రాష్ట్రంలోనన్నా నడమంత్రాన సర్కారు పడిపోతే ఏం చేస్తారనేది సెంట్రల్ సర్కారోళ్ళు చెప్పాల్సి ఉంటది. ఎవరన్నా ఎమ్మెల్యే, ఎంపీ చనిపోతే అక్కడ ఎట్లా చేస్తారనేది క్లారిటీ ఇయ్యాలి. మళ్ళీ ఎలక్షన్లు వచ్చేదాకా రాష్ట్రపతి పాలన పెట్టి నడిపిస్తారా, లేకుంటే అప్పటికప్పుడు ఓట్లు పెడతారా అనేది తెలవాలి. ఇక మొన్ననే కొన్ని రాష్ట్రాలలో ఎలక్షన్లు అయిపోయినాయి. సర్కార్ అనుకున్న ప్రకారం 2019లా దేశమంతటా ఒక్కరే పారి ఎలక్షన్లు పెట్టాలంటే ఈ రాష్ట్రాలలో ఉన్న సర్కార్ టైం తగ్గియాలి. 2019 లోపట్నే కొన్ని రాష్ట్రాలలో సర్కార్ టైం అయిపోతుంది. ఆడ టైం పెంచాలి. మరి ఇదంతా అయ్యే పనేనా అంటే జరంతా ఆలోచన చేయాల్సిందే. కానీ కేంద్ర సర్కార్ అయితే దీని మీద గట్టి పట్టు మీద ఉన్నది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ నీతి ఆయోగ్ మీటింగ్లో మోడీ తన మనసులోని మాటను బయట పెట్టినాక ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే అంశం మీద చర్చ జరుగుతోంది. అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నది సాధ్యమేనా, సాధ్యమైతే గనక దాని మీద లాభం ఏంది, నష్టం ఏంది? ఈ అంశంపై చర్చించేందుకు V6 స్టూడియోలో మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ నాగేష్ గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్ గారు, టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గారు హాజరవుతారు చర్చకు. నాగేష్ గారు, ముందుగా మీరు చెప్పండి, ఇది అసలు సాధ్యమయ్యే పనేనా? అంటే ముందు ఎలక్షన్ ఇట్లా
కండక్ట్ చేయడం పార్లమెంట్ అసెంబ్లీ ఇది సాధ్యమా? కాన్స్టిట్యూషన్ పరంగా సాధ్యమా? ఇప్పుడు ఈ స్టేజ్లో మనం సాధ్యం అసాధ్యం గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదేమో. ఈ రిఫార్మ్స్ అనేది టైం పడతాయి, పొలిటికల్ రిఫార్మ్స్. దీనికి ఇప్పటికీ చాలా పొలిటికల్ పార్టీస్ వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రత్యేకంగా కాంగ్రెస్ తన ప్రజెంటేషన్ చేసినప్పుడు లా కమిషన్ ముందు, దాన్ని పార్లమెంటరీ కమిటీ ముందు వ్యతిరేకించింది. చూడండి, ఇప్పుడు మనకి ఒక యాంటీ డిఫెక్షన్ లా ఉంది, వచ్చేప్పుడే 20 ఏళ్ళు అయింది. రాజీవ్ గాంధీ టైంలో తీసుకొచ్చారు యాంటీ డిఫెక్షన్లో. ఈ రోజుకే స్టెబిలైజ్ కాలేదు మనకి. దాంట్లో ఇప్పటికీ మనం మార్పుల గురించి మాట్లాడుతున్నాం. ఈ పవర్ స్పీకర్కి ఇచ్చే పవర్, డిస్క్వాలిఫికేషన్ పవర్ స్పీకర్ది ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలి. సో దీంట్లో ఇన్స్టెంట్ సొల్యూషన్స్ ఏం లేవు, దీనికి టైం పడుతుంది. అయితే ప్రక్రియ ఆల్రెడీ మొదలెట్టింది, అది గుర్తుంచుకోండి. ఓన్లీ ఇప్పుడు డిస్కషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, అంతేనండి. ఇప్పుడు డిస్కషన్ ప్రాసెస్, ఎందుకంటే దీంట్లో ఒకవేళ మీరు రాజ్యాంగాన్ని మార్చాలి. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మార్చాలని. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మార్చాలంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చింది గోలక్నాథ్ కేసులోని. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మార్చడానికి లేదని. అయితే కొన్ని 4-5 ఆర్టికల్స్ మార్చాలి. అది మరి బేసిక్ స్ట్రక్చర్ కింద వస్తుందో లేదో అనేది అది లీగల్గా ఇల్లీగల్ ఎక్స్పర్ట్స్ దానికి ఎగ్జామిన్ చేయాలి. కానీ దీనికి మార్గాలు ఆల్రెడీ మన లా కమిషన్ కానీ పార్లమెంటరీ కమిటీ ఆన్ లా అండ్ జ్యుడిషియల్ అఫైర్స్ మీద ఆల్రెడీ రిపోర్ట్లు ఇచ్చున్నాయి. దాంట్లో కాంక్రీట్గా సలహాలు ఇచ్చినాయి. దీంట్లో ఏంటంటే అసాధ్యం కాదు అనేది ఏం లేదు. ఇది వేరే ప్రపంచ దేశాల్లో చాలా మటుకు వేరియస్ ఫామ్స్లో జరుగుతున్నాయి ఇది ఆల్రెడీ. ఇప్పుడు నేను మీకు 2-3 మోడల్స్ జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. బ్రిటన్లోని 2011లోని ఒక బిల్లు పాస్ చేశారు, ఫిక్స్డ్ టర్మ్ ఫర్ పార్లమెంట్. అంటే ఇప్పుడు సపోజ్ ప్రైమ్ మినిస్టరు ఒక ఏదో కారణం వల్ల డిజాల్వ్ చేయడానికి వీల్లేదు. అంటే సార్, బ్రిటన్, జర్మనీ, అమెరికా ఇవన్నీ పక్కన పెడితే ఇండియాలో ఇది సాధ్యమా? బ్రీఫ్గా డెఫినెట్లీ సాధ్యం అండి. ఇప్పుడు ఈ పొలిటికల్ కన్సెన్సస్ వస్తే దీనికి చెప్తాను. ఆల్రెడీ దీంట్లో ఫీజిబిలిటీ స్టడీస్ ఆల్రెడీ జరిగాయి. ఈ ఫీజిబిలిటీ స్టడీస్ ఏమిటి? ఇప్పుడు దీంట్లో ఒకటి మాత్రం తప్పదు. దీంట్లోని కొన్ని ఇప్పుడు పార్లమెంట్ది మనం ఒక పెగ్ తీసుకోవాలి, ఆ పెగ్ చుట్టూ ఇవి 2 కావాలి. పార్లమెంట్ 2019లో పార్లమెంట్ ఎన్నికలు జరగాలి. సో దీని చుట్టూరాను అసెంబ్లీ ఎలక్షన్స్ మనం అడ్జస్ట్ చేయాలి. ఎట్లాగా? ఇది మాత్రం విషయం మాత్రం తప్పదు. కొన్ని ఎలక్షన్స్ ఏమో మనం అడ్వాన్స్ చేయాలి, కొన్ని ఎలక్షన్స్ మనం పుష్ బ్యాక్ చేయాలి. దీనికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ మనకి కావాలి. ఆ డీటెయిల్స్ వెళ్ళబోయే ముందు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారి ఒపీనియన్ తెలుసుకున్నాం. సార్, ఎందుకు మీరు ఈ విషయంలో ముందుకు పోవడానికి కారణం ఏంటంటే మొత్తం దేశాన్ని క్యాప్చర్ చేయాలని చూస్తున్నారు మోడీ, అమిత్ షా. అందులో భాగంగానే ఇప్పుడు 2018 ఎండ్లో ఎలక్షన్ పెట్టేసి అన్ని రాష్ట్రాలు ఒకటేసారి పెట్టేసి మొత్తం దేశాన్ని తమ చేతిలోకి తీసుకోవాలని చూస్తున్నారని ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు వ్యక్తులు, కుటుంబాలు నడిపే పార్టీలు ఏవైతే ఉంటాయో పర్మనెంట్ అధికారంలో ఉండవచ్చని కలగనే వాళ్ళు ఆ మాటలు మాట్లాడతారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ పర్మనెంట్ ఒక 50-60 సంవత్సరాలు 100 సంవత్సరాలు అధికారం ఉంటుందని ఫీల్ అయ్యి ఇది మాట్లాడుతున్నారా? అంటే నరేంద్ర మోడీ ఇంకా లేదంటే బీజేపీ కంటిన్యూ అధికారంలో ఉంటుందని మాట్లాడుతున్నారా, వ్యతిరేకిస్తున్నారా? మేమేమంటున్నాము, ప్రజాస్వామ్యంలో ఒక నరేంద్ర మోడీ మాట్లాడినా, ప్రణబ్ ముఖర్జీ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఒక ప్రపోజల్ వచ్చింది. ఒక ప్రపోజల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ మీద వచ్చింది. డెవలప్మెంట్ కాన్సెప్ట్ అంటే దేశంలో ఇవాళ మనం అభివృద్ధి సాధించాలంటే మీరే చెప్పారు 1952లో అన్నీ ఒకేసారి ఎన్నికలు జరిగినాయి. వస్తున్న పరిణామాల వల్ల కొన్ని లైన్ తప్పి మధ్యలో ఎలక్షన్స్. కాన్స్టిట్యూషన్ లో ఎక్కడా లేదు, రాజ్యాంగంలో అసెంబ్లీకి పార్లమెంట్ కి ఒకేసారి ఎలక్షన్ జరగాలి. అది ఉన్నదని ఎవరు చెప్పారు? ఉన్నదని చెప్తే లేదని చెప్పాలి. ఉన్నదని ఎవరు చెప్పలేదు. కానీ ఇట్లా ఉండడం వల్ల సౌకర్యం ఉంటుంది, ఇట్లా ఉండడం వల్ల పనులు చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఇది మాట్లాడింది ఎక్కడ మాట్లాడిండు నరేంద్ర మోడీ గారు? 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్యమంత్రుల ముందు మాట్లాడిండ్రు. అలా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు కదా, అందరు ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళు ఉన్నారు కదా. అది ప్రపోజల్ మాత్రమే ముందర పెట్టింది. దట్ ఈస్ నాట్ ఫైనల్. డెమోక్రసీలో ఇప్పుడు మీరే చెప్పారు 2/3 మెజార్టీతో పార్లమెంట్లో వీగితేనే చట్టం అయితేనే అమలైతే. దాంతో పాటు సగం రాష్ట్రాలు కూడా ఆమోదించాలి. అదే సగం రాష్ట్రాలు కూడా ఆమోదించాలి. ఇంత ప్రక్రియ జరగాలంటే ఒక్క బీజేపీ అభిప్రాయమో ఒక్క నరేంద్ర మోడీ అభిప్రాయమో ఇక్కడ జరగదు. అలాంటప్పుడు ఇంతమంది ఒప్పుకుంటేనే అవుతుంది. అది ఇంతమంది ఒప్పుకున్న దాన్ని మనం ప్రజాస్వామ్యం అనమా? ఇంతమంది ఒప్పుకున్న దాన్ని దేశ సంక్షేమము అభివృద్ధి కొరకు ఇది అన్న నిర్ణయాన్ని. ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఏంటంటే ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం, ఒకే జెండా, ఒకే ప్రార్థన. అంటే దీన్ని మేము జాతీయతగా మాట్లాడతాం. అంటే జాతి నిర్మాణంలో అనేక అంశాలు. ఇప్పుడు ఉదాహరణకు మాట్లాడండి, ప్లానింగ్ కమిషన్ తీసేసాం. ఇలా 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు 15 ఏళ్ళు 7 ఏళ్ళు 3 ఏళ్ళకు ప్లానింగ్లో వాళ్ళు ఉంటున్నారు. అంతకుముందు లేవు ప్లానింగ్లో. అంటే ముఖ్యమంత్రులు మైక్రో లెవెల్లో పరిపాలించే వాళ్ళు ప్లానింగ్లోకి వచ్చింది వాళ్ళ. దీన్ని ఎవరైనా తప్పుపడుతున్నారా? కాబట్టి మార్పులు మనం పాతయన్ని మారుతున్న కాలానుగుణంగా మార్పు చేసుకొని పోవాలనే దాంట్లో ఒక ఆలోచన. ఇది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుంది అని మనం చెప్పాం. మంచి అయితే అందరూ ఒప్పుకుంటే అవుతుంది, లేకపోతే కాదు. అదంకి దయాకర్ గారు, మీ వ్యూ ఏంటి దీని మీద? ఒక్కటేసారి ఎలక్షన్ అయితే అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి అయితే ఖర్చు తగ్గుతుంది,
కొన్ని టఫ్ డిసిజన్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని చాలా వరకు ప్రజాకర్షక హామీలు ఇస్తున్నారు, అది నివారించవచ్చని మోడీ ఆలోచన. ఒకటి ఈ ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేసి మొదలుపెట్టి కొంత దూరం వచ్చిన తర్వాత జిఎస్టీ బిల్లు లాగానే దీన్ని కూడా అటు లా కమిషన్తో పాటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కూడా చర్చలు జరిగినాయి. అయితే ఈ ఆలోచన మంచిది, ఈ ఆలోచన వెనుక రాజకీయ ప్రయోజనం ఉండొద్దు అనేదే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఆ రోజు మేమన్న రోజు రాజకీయ ప్రయోజనం అంటే ఎటువంటి రాజకీయ కుట్ర, అసలు ప్రయోజనం కూడా కాదు, రాజకీయ కుట్ర. దానికి డెఫినేషన్ ఇస్తా. ఎట్లా అంటే ఈరోజు 5 అంచెల మన పాలక వ్యవస్థ ఉంది. ఇప్పుడు గ్రామ పంచాయత్, మండల్ లెవెల్, తర్వాత ఎమ్మెల్యే, ఎంపీతో పాటు నామినేటెడ్ వీటికి సంబంధించిన 5 అంచెలు ఉన్నాయి. ఎట్ ఏ టైం ఈ 5 జరుగుతాయా? ఎమ్మెల్యే, ఎంపీ, ఓన్లీ పార్లమెంట్, అసెంబ్లీ వరకే, లోకల్ ఎలక్షన్స్ టచ్ కావు. అలాంటప్పుడు ఈ ఎన్నికల డిస్టర్బెన్స్ అభివృద్ధిని అడ్డుకోవా? కేవలం ఇప్పుడు రెండవది ఏంటంటే మనది సమాఖ్య రాజ్యాంగం. సమాఖ్య స్ఫూర్తి ఎట్లా ఉంటుందంటే రాష్ట్రాల ప్రయోజనాలు కూడా కాపాడబడాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. తర్వాత అతి ముఖ్యమైనది ఏంటంటే అన్ని రాష్ట్రాలు ఏకరీతిన ఉంటుందనే అభిప్రాయం కూడా తప్పు. ఈరోజు మనం మొదటి నుంచి 52 నుంచి అదే రీతిన పోయిన పరిస్థితుల్లో కొన్ని ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి వచ్చింది, కొన్ని ప్రభుత్వాలు మధ్యంతరంగా మీరు ప్రాంతీయ పార్టీల గురించి అన్నారు కాబట్టి ప్రాంతీయ పార్టీ ఒపీనియన్ తెలుసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో అసలు ఇంటెన్షన్ చెప్పినాక వారికి వెళ్ళండి. ఇప్పుడు ఈ రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీసి ఏకఛత్రాధిపత్యం కిందకి తీసుకురావాలని ఒక ఆలోచన, అంటే జాతీయ పార్టీలు మాత్రమే అనే ఒక ఆలోచన ఉంది. జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీల అస్తిత్వం కూడా నిలుపుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. రెండవది ఏంటంటే ఈ విశృంఖలంగా ఫ్రీబీస్ ఇచ్చేసి అధికారం కొరకు విశృంఖలంగా ప్రచార ఆర్భాటాలు చేసుకొని వాళ్ళకు కూడా ఇది చెక్ పాయింట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏంటి దీని పేరు, ఉత్తరప్రదేశ్ మొన్ననే ఎన్నికలు జరిగినాయి. ఉత్తరప్రదేశ్ మనం జమిలీ ఎన్నికలు 2 సంవత్సరాల కానీ మళ్ళీ అది రాజ్యాంగబద్ధం కాదు కదా, అది రాజ్యాంగబద్ధం కాదు. ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఎన్నికలు ఉండే ప్రాంతాల్లో ఏంటంటే అది గవర్నింగ్ వ్యవస్థనే ఉంటుంది. ప్రెసిడెంట్ కోటేస్తారు, అన్ని రాష్ట్రాలకు ప్రతినిధులు ఉంటారు. కానీ ఇక్కడ అట్లా కాదు, ముఖ్యమంత్రులు ఉంటారు. అది సమస్య కాబోతున్నది. అంటే ఏకప్రభుత్వం కాదు, ఇక్కడ ద్వంద్వ ప్రభుత్వాలు ఉంటాయి. 2 అంచెల ప్రభుత్వ వ్యవస్థలు ఉంటాయి. ఒకటి బ్యూరోక్రసీ ఉంటుంది, రెండవది మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ప్రభుత్వం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొంత కన్ఫ్యూజన్ ఉన్నది. మాకు గతంలో ఈ అనుభవం ఎదురైన తర్వాత ఇప్పుడున్న రాజకీయ కుట్ర ఏందనేది మళ్ళీ తర్వాత నేను చెప్తాను. ప్రభాకర్ గారు, దయాకర్ గారు అంటారు ఇది ప్రాంతీయ పార్టీని కథం చేసే కుట్ర అంటారు. బట్ నాకు తెలిసి కేసీఆర్ గారు అయితే సపోర్ట్ చేస్తున్నారు దీన్ని. అంటే భరత్, నేను కూడా ఈ పత్రికల్లో వార్త చూడగానే నా వ్యక్తిగతంగా నేను పార్టీకి సంబంధించిన లైన్ ఏందో తెలిసినా తెలియకుండా నేను ఇమీడియట్గా మాట్లాడిన విషయం ఏంటంటే ఇది ఆహ్వానించదగ్గ పరిణామం అని. ఎందుకు ఆ మాట అన్నామంటే మొన్న ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మనం కంటిన్యూస్గా ఈ దేశంలో ఎన్నికలు జరుగుతూ ఉంటుంటే ఎక్కడో దగ్గర ఒక ఎన్నిక జరుగుతుంది, రాష్ట్రం మొత్తంలో ఎక్కడో దగ్గర ఒక ఎన్నిక జరుగుతుంటుంది, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఆ ఏరియాలో అభివృద్ధి అనేటువంటిది జరగదు 3 నెలలు. మొన్న సరిగ్గా 2 నెలల క్రితము ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు 3 జిల్లాలకు సంబంధించిన పరిధిలో జరిగింది. దాంట్లో ఈ నిమిషానికి కూడా నాకు సంబంధించినటువంటి సిడిపి ఫండ్స్ ఇంకా రిలీజ్ కాలేదు. నాకు దాదాపు 4 నెలల నుండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇవాళ మా ఫండ్స్ నుంచే కదా డెవలప్మెంట్ మేము ఏమైనా చేయాల్సినటువంటి అవసరం ఉంటే, అంటే ఇది ఒక ఉదాహరణగా, నేనే ప్రత్యక్ష ఉదాహరణగా ఒక లెజిస్లేటర్గా ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలు జరగడం అనేటువంటిది ఇది నిజానికి అన్ఫార్చునేట్. కానీ దీంట్లో టెక్నికాలిటీస్ మీరు అంటున్నట్టుగా ఇది సాధ్యమేనా సాధ్యం కాదా అంటే నేను అంత లోతుకు పోలేను. నేను అది రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి అంశం. కానీ రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి అంశము ఏంది, ప్రజలు ఇది చట్టాలు అంటే పార్లమెంటులు చేయట్లేదా, సవరణలు చేయట్లేదా అంటే రాజ్యాంగం రచించిన నుంచి ఈ రోజు వరకు అనేక సందర్భాల్లో వెసులుబాటు కోసం లేదు ఆ పరిస్థితులను బట్టి అనేక సందర్భాల్లో చేసుకున్నాం, మనం సవరణలు చేసుకున్నాం. నిజానికి ఇది దేశానికి మంచిది అనేటువంటి మాట ఒకవేళ అనిపించింది అన్ని రాష్ట్రాలకు సంబంధించిన, ఇంతకుముందు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా 29 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల్లో మెజార్టీగా ఓకే అన్నప్పుడు ఎందుకు దీన్ని కాదనాలి? దీన్ని కాదనాల్సినటువంటి అవసరం లేదు. నేను దీన్ని పొలిటికల్ యాంగిల్గా చూడాలని కోరుకోవటం లేదు. ఈ దేశ సమగ్రత, ఈ దేశ ఇంటిగ్రిటీ, ఈ దేశం బాగుపడాలి అనేటువంటి ఆలోచనతోటి ముందుకు పోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే మనం మంచి జరిగేటువంటి విషయం సందర్భం వచ్చినప్పుడు దాన్ని భూతద్దంలో పెట్టి
అది రాజకీయ కోణంతో వ్యతిరేకించడం అనేటువంటిది చాలా సందర్భాల్లో ఇబ్బంది అవుతా ఉంది. మనం ఒకసారి చూస్తే ఈ మహిళా బిల్లుకు సంబంధించినటువంటి విషయం నిజానికి అందరూ ఓకే అంటారు, కానీ మహిళా బిల్లు మాత్రం అమలు కాదు. అదేవిధంగా ఆల్ ఇండియా రేడియోకి సంబంధించిన అది ప్రైవేట్ పరం కావాలని చెప్పి నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి వింటున్నాను. అది అందరూ ఓకే అంటారు, కానీ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం చేయడానికి ధైర్యం రాదు. అంటే ఇటువంటివి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అది చెప్పుకోవడానికి వేదికల మీద ఓట్ల కోసం మాట్లాడుకోవడానికి మాత్రమే పనికొస్తున్నాయి తప్ప ధైర్యం చేసి ఒక ఫెరోషియస్ స్టెప్ తీసుకొని ముందుకు వచ్చేటువంటి నాయకులు మనకు తక్కువ కనిపిస్తూ ఉన్నారు. ఒకవేళ మోడీ గారు ఆ ప్రయత్నం చేస్తే తప్పకుండా ఒక ప్రాంతీయ పార్టీగా ఈ రాష్ట్రానికే పరిమితమై ఉన్నటువంటి ఓ అధికారంలో ఉన్నటువంటి పార్టీగా నేను డెఫినెట్గా దాంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా నేనైతే వెల్కమ్ చేస్తున్నాను. ఇది మంచి నిర్ణయం అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. సరే, కుట్రలు ఎన్నైనా ఉండనియండి. నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధిలో ఒకవేళ సరిగ్గా మేము చేస్తున్నాం అని అనుకున్నప్పుడు మాకు కేంద్ర ప్రభుత్వాన్ని ఏలుతున్నటువంటి పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తానంటే భయం మాకైతే లేదు. ఓకే, డెఫినెట్గా మా మీద మాకు ఆత్మవిశ్వాసం ఉన్నది. ఓకే నాగేష్ గారు, ఈ జమిలీ ఎన్నికలు చెప్పడానికి బాగానే ఉంది, బట్ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఎగ్జాంపుల్, కేంద్రంలో ఎవరికి మెజారిటీ రాలేదనుకోండి, 96, 98లో మనం చూసాం, 2 సంవత్సరాలే టర్మ్ ఉంది. వాజ్పేయి గవర్నమెంట్ అయితే 13 నెలలే అధికారంలో ఉంది. 89లో అట్లే జరిగింది, 2 years కంటే ఎక్కువ. అప్పుడు ఏం చేయాలి? రాష్ట్రంలో ఉంటే రాష్ట్రపతి పాలన పెట్టి ఫిక్స్డ్ టెన్యూర్కు ఎలక్షన్ కండక్ట్ చేయొచ్చు. కేంద్రంలో ఎవరికి మెజారిటీ రాకపోతే సంకీర్ణాల యుగంలో అప్పుడు ఏం చేసే అవకాశం ఉంటుంది? ఇది బేసిక్గా ఏంటంటే దీనికి ఒక పొలిటికల్ విల్ కావాలి. పొలిటికల్ విల్ ఉంటే ఏదైనా సాల్వ్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఒకవేళ దీనికి అందరికి కన్సెన్సస్ కావాలి. కన్సెన్సస్కి కాంగ్రెస్ ఒప్పుకోవాలి. కాంగ్రెస్కి కొన్ని భయాలు ఉన్నాయి, అది కొంత మటుకు దాంట్లో నిజం కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఢిల్లీ ఎలక్షన్ జరిగింది నిన్న, రేపు ఎల్లుండి మీకు రిజల్ట్స్ వస్తాయి. ఢిల్లీ ఎలక్షన్లో ఏం జరిగింది? ఢిల్లీ ఎలక్షన్లో బీజేపీ పర్ఫార్మెన్స్ చాలా పరమ చెత్తగా ఉంది. ఎందుకుంది? అక్కడ చెత్త తీయలేకపోయారు. 5 ఏళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్, బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ గురించి మాట్లాడతాం. బీజేపీలో 2 సంస్థలు, ఒకటేమో స్టేట్ గవర్నమెంట్, రెండోదేమో 3 మున్సిపల్ కార్పొరేషన్. బీజేపీ పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ బ్యాడ్. బట్ ఎందుకు ఆ బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటారు? దాంట్లో వాళ్ళు ఏమో డినై చేయట్లేదు. ఎందుకు గెలుస్తున్నది? ప్రైమ్ మినిస్టర్ మోదీని ప్రొజెక్ట్ చేశారు, అక్కడ చెత్త గీత గురించి మాట్లాడలేదు. సో అక్కడ అనమాట. ఇప్పుడు కాంగ్రెస్ ఏమిటంటే రేపు ప్రాబ్లం అదే, రేపు ప్రతి ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్స్కి, వార్డ్ ఎలక్షన్స్కి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్లు పెట్టేస్తున్నారు. సో అక్కడ పొలిటికల్ విల్ కావాలి. అక్కడ బీజేపీ ఏమిటంటే మేము అసలు ఇష్యూస్ మీద మాట్లాడుతున్నాం, బీజేపీ సిద్ధం కావాలి. కాంగ్రెస్ ఏమిటంటే కమాన్ చూసుకుందాం అనేది వాళ్ళ దగ్గర ఉండాలి. రెండోది ఏంటంటే ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి. ఇది సాక్రిఫైస్ కావాలి. కొన్ని రాష్ట్రాలు నష్టపోతాయి, కొన్ని రాష్ట్రాలు ఇది అవుతాయి, ఎందుకంటే వాళ్ళ టర్మ్ ఎక్స్టెండ్ అవుతుంది. దీనికి కొన్ని రాష్ట్రాల టర్మ్ ఎక్స్టెండ్ అవుతుంది, కొన్ని రాష్ట్రాల టర్మ్ తగ్గుతుంది. అది లేకుండా ఇది కాలేదు. బట్ కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు తగ్గే రాష్ట్రాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్, 2015లో బీహార్ ఎలక్షన్ జరిగింది, ఢిల్లీ ఎలక్షన్ జరిగింది. వాళ్ళు ఒక 1.5 year టర్మ్ వాళ్ళది తక్కువ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు సాక్రిఫైస్ చేసేందుకు రెడీ ఉంటారా? అది ఫెడరల్ సిస్టమ్, నిజంగా ఫెడరల్ సిస్టమ్ అయినా రాష్ట్రాల టర్మ్ తగ్గిస్తే కనుక ఇది దీంట్లో కొంత అందరూ నష్టపోతారు, అందరూ లాభపడతారు. ఇలాగైతే మీరు ఇది చెప్తే ఉత్తరప్రదేశ్ గురించి ఏం చెప్పాలి? ఉత్తరప్రదేశ్లో క్లియర్గా బీజేపీ గెలిచింది కదా. ఉత్తరప్రదేశ్ టెన్యూర్ న్యాయంగా 2022 దాకా ఉండాలి. ఇంకో సంవత్సరం ఇంకో 1 సంవత్సరం వాళ్ళకి 3 సంవత్సరాలు తగ్గిపోతుంది 2019లో. ఇప్పుడు మోడీ ప్రపోజ్ చేస్తున్న ఫార్ములా ప్రకారం 2 సంవత్సరాల కంటే తక్కువ టెన్యూర్ ఉంటే దాన్ని 2019లోనే చేస్తారు. 2 సంవత్సరాల కంటే ఎక్కువ టెన్యూర్ అయితే వాటిని పొడిగిస్తారు. అంటే మొన్న రీసెంట్ గా జరిగిన యూపీ, ఉత్తరాఖండ్ వీటన్నిటి మళ్ళీ 2023-24లో ఎలక్షన్ కండక్ట్ చేస్తారు. దానికి ప్రపోజల్ ఏమిటంటే 2 విడతలుగా జరుగుతుంది. ఒకటేమో సైమల్టేనియస్లీ విత్ పార్లమెంట్ ఎలక్షన్స్, రెండోదేమో హాఫ్ వే త్రూ ద టర్మ్. సో ఈ హాఫ్ వే త్రూ ద టర్మ్ అనేది ఉత్తరప్రదేశ్ లాంటివి ఇది అవుతాయి. ఇప్పుడు ఏదైతే బీహార్ లాంటివి ఉన్నాయి డెఫినెట్లీ అవి నష్టం పోతాయి. బట్ ఇప్పుడు పంజాబ్ ఉందనుకోండి, ఇప్పుడు పంజాబ్ కూడా లాభం జరుగుతుంది, కానీ ఒకవేళ ఎక్స్టెండ్ అయితే పంజాబ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ ఏంటంటే పార్టీస్ దూరదృష్టితో గివ్ అండ్ టేక్ ఆలోచిస్తే అది డెఫినెట్గా సాధ్యం అవుతుంది. ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయండి. ఒకటేమో ఇది చేయాలా లేదా అని అందరూ ఒప్పుకుంటారు. ఎందుకంటే 3 కారణాల వల్ల డబ్బు వృధా అవుతున్నది, ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అడ్డంగా వస్తున్నది, మ్యాన్ పవర్ కోడ్ ఆఫ్ కండక్ట్ అయితే పనులన్నీ ఆగిపోతున్నాయి, చాలా మటుకు మ్యాన్ పవర్ వేస్ట్ అవుతున్నది. దాని తర్వాత ఫీజిబిలిటీ ఏంటంటే ఇది అందరూ ఆల్ పార్టీ మీటింగ్ కూర్చొని దానికి ఇచ్చేయాలి. ఆల్రెడీ దీనికి కాంగ్రెస్ కాకుండా టీఎంసీ, దాని తర్వాత నేషనల్ కమ్యూనిస్ట్ ఎన్సిపి, దాని తర్వాత ఎంఐఎం, వీళ్ళందరూ ఆల్రెడీ
ఈ పార్లమెంటరీ కమిటీకి తన అర్జీలు ఇచ్చున్నారు, దీన్ని వ్యతిరేకిస్తామని. దీన్ని కన్సెన్సస్ లేకుండా మాత్రం ఇది కాదు, ఎందుకంటే కోర్టులో ఈ ఇష్యూ పోతుంది. సార్ నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, నాగేష్ గారు ఒక పాయింట్ రైజ్ చేశారు. ఏంటంటే ఇప్పుడు మోడీ ఫామ్లో ఉన్నారు కాబట్టి, ఫామ్లో మోడీ చరిష్మా హవా ఉంది కాబట్టి ఎంసీడీ ఎలక్షన్లో పర్ఫార్మెన్స్ బాగాలేకుండా ఓటేస్తున్నారు. అట్లే 2019 ఎలక్షన్స్లో కూడా ఇప్పుడు ఈ ఫామ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి మొత్తం రాష్ట్రాల అసెంబ్లీలో మీరు కబ్జా పెట్టొచ్చు, అందుకోసమే ఈ విధంగా చేస్తున్నారన్న ఆరోపణ వస్తుంది ప్రధానంగా. అదే ఇప్పుడు విధానవాదం ఎందుకంటే మోడీ ఇది చేసినా చేయకుండా ఆయనకు ఉండేది ఉంటుంది. నరేంద్ర మోడీ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ ఇప్పుడు మీ పర్ఫార్మెన్స్ బాగాలేకుంటే, మొన్న ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో ఓడిపోయి ఉంటే మీరు నెక్స్ట్ ఎలక్షన్ ఓడిపోతున్నారన్న ఫీలింగ్ వస్తే ఇది చేస్తుండేనా? ఇప్పుడు అంతకుముందు ప్రపోజల్ వచ్చింది, ఇప్పుడు కాదు. ఆయన ప్రధానమంత్రి అయిన కానీ రాష్ట్రపతి గారు కూడా విరమించిండు, రాష్ట్రపతి కూడా కామెంట్ చేసిండు, మీరు కూడా చెప్పారు. కాబట్టి ఇవాళ ఈ ఉత్తరప్రదేశ్ ఎన్నికలు గెలిచినాక పెట్టిన ప్రపోజల్ కాదు ఇది. బీహార్లో ఓడిపోకముందు పెట్టిండ్రు, ఓడిపోయినాక పెట్టిండ్రు, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో గెలిచినాక పెట్టిండ్రు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ ఎన్నికలు తాత్కాలికం, ఎవరు ఓడినా ఎవరు గెలిచినా ఇది తాత్కాలికం. కాబట్టి ఈ తాత్కాలికమైన అంశాన్ని బేస్ చేసుకొని ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని. అచ్చా ఇంకొకటి ఏంటంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి షెడ్యూల్ ప్రకారం అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏం మారుస్తారు? షెడ్యూల్ ప్రకారం 5 సంవత్సరాలకు అంతటా పార్లమెంట్కి కానీ రాష్ట్రాలకు కానీ షెడ్యూల్ ప్రకారం మనకు ఎలక్షన్ కమిషన్కు ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి నడుస్తున్నది. ఇప్పుడు ఏంటంటే అన్నిటిలో ఒక డౌట్ ఇక్కడ, ఇప్పుడు ఎవరికి మెజారిటీ లేకుండా గవర్నమెంట్ పడిపోతుంది, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టాలి, లేకపోతే ఎలక్షన్ చెప్పారు కదా. దానికి కూడా ఇప్పుడు ఎందుకంటే దానికి ఒక కమిషన్ కమిటీ వేసి విధి విధానాలు ఏంటి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయండి. తమిళనాడు లాంటి ఎగ్జాంపుల్ ఉంది. తమిళనాడులో ఒకవేళ ప్రభుత్వం పడిపోయింది అనుకోండి, అప్పుడు మధ్యలో ఎలక్షన్ పెట్టడానికి వీల్లేదు, పార్లమెంట్ లో. ఇంతమంది అద్వానీ గారు చెప్పారని చెప్పారు కదా, జర్మనీ టైప్లో ఒక దగ్గర అవిశ్వాసం ఏర్పడితే అవిశ్వాసం పెట్టిన వాళ్ళు ఆల్టర్నేట్ సీఎం ఎవరు లేదా ఆల్టర్నేట్ ప్రధానమంత్రి ఎవరు, వాళ్ళకు మెజార్టీ ఉందా లేదా అని ప్రూఫ్ చేసుకోవాలి. అంటే ఒక ముఖ్యమంత్రిని కానీ ఒక ప్రధానమంత్రిని కానీ అవిశ్వాసం పెట్టి తొలగించినప్పుడు ఆల్రెడీ చూపించగలిగినప్పుడు మాత్రమే ఇక్కడ చిన్న యాడ్ చేస్తాను. సపోజ్ ఇప్పుడు తమిళనాడు ఎగ్జాంపుల్ చెప్పాను. తమిళనాడుకి ఆల్రెడీ 1 year అయిపోతున్నదే ఈ మేకి. సో ఇప్పుడైతే అవిశ్వాస తీర్మానం పెడితే ఫిక్స్డ్ టెన్యూర్ ఉండదు, అప్పుడు నెక్స్ట్ 4 years ఉంటుంది. సో 5 years మళ్ళీ ఇది కాస్త తగ్గిపోతుంది. అదే ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్, మీరు మెజారిటీ లేకున్నా ఒక గవర్నమెంట్ రన్ కావడం అన్నది కాన్స్టిట్యూషనల్ బేసిక్ స్ట్రక్చర్కు వ్యతిరేకం కాదా? అంటే మెజారిటీ లేకున్నా వాళ్ళే అధికారంలో కంటిన్యూ చేయడం, 1/2 మెజారిటీ లేకుండా కంటిన్యూ చేయడం కరెక్టా? అంటే ఇప్పుడు అది కరెక్ట్ కాదు, ఎట్టి పరిస్థితుల్లో అది కరెక్ట్ కాదు. మెజారిటీ ఉంటేనే, ఎందుకంటే రూల్ ఆఫ్ ది మెజారిటీ ఉంటుంది. కానీ దీనికి ఉదాహరణలు ఉన్నాయి వేరే దేశాల్లోని. ఇప్పుడు అంటే మీరు ఫారెన్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం, ఫ్రాన్స్లోని ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ పార్టీలకి రేపు పార్లమెంట్ ఎలక్షన్ కూడా సైమల్టేనియస్ జరుగుతుంది. పార్లమెంట్లో వీళ్ళిద్దరు క్యాండిడేట్స్కి ఎవరికి మెజారిటీ రాదని స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఆపోజిషన్ నుంచి ఒక ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తాడు ప్రెసిడెంట్, ఎందుకైతే వ్యవహారం నడవాలి, లేకపోతే ప్రతి బిల్లు ఓడిపోతుంది. సో అక్కడ పార్టీలు ఏంటంటే గివ్ అండ్ టేక్ ఉండాలి. ఓకే దయాకర్ గారు, మీరు ఎందుకు దీన్ని అంటే బీజేపీ లేకపోతే మోడీ ప్రపోజ్ చేశాడు అన్న కారణంతోనే వ్యతిరేకిస్తున్నారా, లేదా మీరు ప్రాంతీయ పార్టీలు అని చెప్పారు, ప్రాంతీయ పార్టీలు టీడీపీ సపోర్ట్ చేస్తుంది, టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది, అంటే మీరు ఇప్పుడు 2019లో ఎలక్షన్ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి అందుకోసమే వ్యతిరేకిస్తున్నట్లుగా కనిపిస్తుంది. దీంట్లో మౌలిక అంశాల మీద చర్చ చేయట్లేరు మీరు. ఈ చర్చ అంతా కూడా ఏదో మామూలుగా చేస్తున్నారు. కానీ చెప్పండి మౌలిక అంశాలు. ఎస్ డెఫినెట్ కొంచెం ఇంటే చెప్తాది. రాజ్యాంగ స్ఫూర్తి ఏంటి? అందరికీ సమానమైన అవకాశం ఉండాలి. ప్రధాన ప్రతిపక్షం బలహీనంగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఇలాంటి నియంతృత్వ పోకడలను తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఇప్పుడు డిమానిటైజేషన్ అనేది ఉత్తరప్రదేశ్కి చేసినట్టుగానే మధ్యప్రదేశ్ కొరకో లేకపోతే రాజస్థాన్ కొరకో ఇంకో దాని కొరకో జమిలీ ఎన్నికలు తీసుకొచ్చే ప్రయత్నం చేయొద్దు. అది మొట్టమొదటి అంశం. ఈరోజు ఆర్థిక గుత్తాధిపత్యాన్ని కేంద్రం గుప్పిడ పెట్టుకున్నదని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి, మీరు ఇచ్చే ట్యాక్సెస్లో మాకు ఇవ్వాలని. ఇది కూడా ఆ రకమైందే కేంద్రీకృతమైన రాజకీయ వ్యవస్థను పాదుకొల్పే ప్రయత్నం. ఇప్పుడు 1 నేషన్ 1 ఓట్ 1 ఇది అన్ని 1 పార్టీకి తీసుకొచ్చే ప్రయత్నం ఇది. ఇట్లాంటి రాజ్యాంగం దాన్ని పరిమితి ఉన్నాయి. దానికి అధికరణాల గురించి చర్చించే ఓపిక లేదు. కానీ ఈరోజు నేనంట రాష్ట్ర ప్రభుత్వాలు దేబేరించే స్థితికి తీసుకొచ్చే ఒక యంత్రాంగాన్ని తయారు చేస్తున్నట్టుగా నాకు కనిపిస్తుంది. మోడీకి ప్రభావం ఉండొచ్చు, లేకపోతే ఇంకో నాయకునికి ప్రభావం లేకపోవచ్చు. రేపు పిఎం కూడా డైరెక్ట్ ఎన్నిక అని చెప్పి సంస్కరణలో వస్తుంది. నేను అంటున్న ఎన్నికల సంస్కరణల గురించి ఎందుకు ఇంత సీరియస్గా చేస్తలేరు?
ఇలా ఏంది డేస్ను తగ్గించాలని, లేదంటే ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సంస్కరించాలని, లేదంటే ఈరోజు జరుగుతున్న ఏదైతే ఉంది కదా యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించిన చర్చలు జరగట్లే. ఒకసారి ఎన్నికలు రావడం వల్ల ఉన్న ఊపులో 14 రాష్ట్రాల్లో ఇప్పుడు వాళ్ళు అధికారం ఉన్నారు, ఒక 2-3 ఫ్రాంచైజీలు ఉన్నారు, వీటితో కలిసి నిర్ణయం తీసుకుంటా అని చెప్తే అది సమస్య ఉంటుంది. మేము తీసుకున్న రోజు ఫస్ట్ మాట్లాడింది లా బోర్డుతో మాట్లాడినాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉండే లిటిగేషన్స్ ఏముంటాయి, అసలు కాన్స్టిట్యూషనల్ వయబిలిటీ ఎంత మేరకు దీనికి ఉంటుంది, ఎట్ ఏ టైం ఎన్నికలు అనేవి లేనివి కాదు కదా, ఇవేదో కొత్తగా వచ్చినాయి కాదు కదా. ఇప్పుడు ఎవరు త్యాగం చేయాలి, ఎవరు లాభ పొందాలి, ఇలాంటి అంశాలకు చాలా సమస్యాత్మక ముందు చేయబట్టి దాన్ని ఒక నిర్మాణాత్మక విమర్శ చేస్తున్నాం తప్పితే మేము చేయని ప్రయత్నం కాదు కదా. జిఎస్టీని కూడా వాళ్ళు అట్టనే ఆ రోజు విమర్శించారు, ఈ రోజు పరిస్థితులు. కనకప్రభాకర్ గారు, ఈ రిఫార్మ్ ను మీరు వెల్కమ్ చేస్తున్నారు, అయితే దీనిలో రాజకీయ ప్రయోజనం కూడా ఉంది మీకు. ఒకటి టాక్ ఏంటంటే అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుకు మోడీ ఒప్పుకున్నారు, అందుకని మీరు దీన్ని సపోర్ట్ చేస్తున్నారన్న ఆరోపణ ఉంది. లేదు భరత్, నేను ఏమంటున్నానంటే ఈ దేశంలో తప్పకుండా ఈ ఇంటిగ్రిటీకి దెబ్బతినొద్దు అనేది ఒకటి. దేశం అభివృద్ధి చెందాలి. మనం చూస్తూ ఉన్నాం భరత్, వాస్తవానికి మనలాంటి వాళ్ళందరం కూడా దాదాపు 50 సంవత్సరాలుగా ఒకటే మాట వింటా ఉన్నాం. ఏ మాట వింటున్నాం అంటే అభివృద్ధి చెందుతున్న దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం. అసలు అభివృద్ధి చెందిన దేశం అనే మాటకు అవకాశమే లేదా మనం? ఈ అభివృద్ధి చెందుతున్న దేశం అనేటువంటి మాట ఎన్ని రోజులు విందాము అని. సో ఏదో ఒక స్టేజ్లో ఎవరో ఒకరు ఏదో ఒక జంక్షన్లో మంచి నిర్ణయం తీసుకోవాలనేది అట్లా ఆప్టమిస్టిక్గా ఆలోచిస్తున్నటువంటి వాళ్ళం మేము తప్ప రాజకీయంగా ఆలోచిస్తున్నటువంటి వాళ్ళం కాదు. ఒకటైతే రెండోది, ఇందులో ప్రతిసారి నేను కూడా ఇంటిగ్రిటీ అని మాట్లాడినా మిగతా వాళ్ళు కూడా ఇంటిగ్రిటీ మాట్లాడారు. కానీ ఇంటిగ్రిటీ అనే కాడికి వచ్చినప్పుడు ఒక సమస్య వస్తుంది. నేను అక్కడ డిఫర్ అవుతా ఉన్నా. ఇవాళ మోడీ గారు మాట్లాడవచ్చు, నేను ప్రవేశపెడతా అని చెప్పేసి ముందుకు రావచ్చు మోడీ ప్రభుత్వం. దయాకర్ గారు ఇంతకుముందు చెప్పినట్టుగా మేము కూడా కొంత దూరం తీసుకొచ్చినాం, మధ్యలో ఆగిపోయిందని వారు చెప్పొచ్చు. అల్టిమేట్గా వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఈ ప్రతిపాదన ముందుకు తీసుకుపోవచ్చు. కానీ అంతిమంగా ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలని ఒకే తీరుగా కేంద్ర ప్రభుత్వం చూస్తుందా లేదా అనేది ప్రధానమైనటువంటి సమస్య. చూస్తుందా లేదా అయితే చూడటం లేదు అనేది నిజానికి ఎంత విచిత్రమైందంటే ఇది ఒక కాంట్రడిక్షన్ ఉంది. నేను దీన్ని వెల్కమ్ చేస్తూనే, ఇది జరగాలంటూనే ఇవాళ మన పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో 40 రోజులుగా వాళ్ళు వివిధ రూపాల్లో, మనమే పత్రికల్లో వార్త చూడలేనంతగా. ఓకే సార్, అంటే అది వేరే టాపిక్. నేను టాపిక్ లో పోవటం లేదు, నేను ఏమంటున్నానంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో తప్పకుండా కేంద్ర ప్రభుత్వాలు సరిగ్గా సానుకూలంగా వ్యవహరించాలి అంటున్న ఒకటైతే. రెండోది, ఇవాళ ఉత్తరాది దక్షిణాది అనేటువంటి ఒక పరిస్థితి వచ్చి ఉత్తరాది సమస్యనేమో చాలా టాప్ ప్రయారిటీగా ఉండి దక్షిణాది సమస్యలేమో అసలు అది సమస్యనే కాదు అనేటువంటిది నేషనల్ మీడియా పట్టించుకోదు. మేము మనలాంటి ఇక్కడ ఉన్నటువంటి మీడియా సంస్థలు పట్టించుకొని పంపాలి. తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే అనేక మంది బర్న్ అవుతూ ఉంటే ఎంతోమంది చనిపోయిన తర్వాత కానీ నేషనల్ మీడియా వచ్చి దీని మీద అటెన్షన్ చూపించలేదు. అదే చిన్న ఒక మనిషి చనిపోతే ఢిల్లీలో అది చాలా పెద్దగా చూపించేటువంటి పరిస్థితి. అందుకే ఏమంటున్నారంటే ఇవాళ ఒక చాలా స్పష్టమైనటువంటి అంతరం కనిపిస్తూ ఉంది. ఉత్తరం దక్షిణం అనేటువంటి ఉత్తరాది దక్షిణాది అనేటువంటిది అయితే కనిపిస్తూ ఉంది. నేను కోరుకుంటున్నాను ఈ దేశ ఇంటిగ్రిటీ, కానీ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు మాత్రం అన్ని రాష్ట్రాలని ఒక తీరుగా చూసినప్పుడు మాత్రమే వాళ్ళు కోరుకున్నటువంటి సమైక్య భారతదేశం సమైక్యంగా ఉంటుంది అనేటువంటి భావంతో మాత్రమే ఉన్నాం. ఓకే, సో నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, ఎలక్షన్ రిఫార్మ్ అంటే ఇది ఒకటి వస్తే సరిపోతుందా? మనీ పవర్, మజిల్ పవర్ను అరికట్టాల్సిన అవసరం లేదా? అంటే మనీ పవర్, మజిల్ పవర్ అని అంటే ఇప్పటికే దాని వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు ఎన్నికల డిమానిటైజేషన్ తర్వాత కొంత అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత కూడా 1000 కోట్ల రూపాయలు మునుపలాగా తీసుకుపోయి పెట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రభాకర్ గారు, దయాకర్ గారు, మాలాంటి వాళ్ళు అందరం ప్రొఫెషనల్ పొలిటీషియన్గా ఉండి సొసైటీ గురించి ఆలోచన చేసి ఓ ఐడియాలజీ మీద సమాజంలో పనిచేస్తున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ అవకాశవాదంతో కాంట్రాక్టర్లు ఇంకా రకరకాల డబ్బుతో సంపాదించి వచ్చేవాళ్ళు ఈ మధ్యలో ఎక్కువైంది. కానీ ఇప్పుడు దీని ద్వారా ఏమవుతుందంటే నిజమైన సమాజం కొరకు పనిచేసే వాళ్ళు ముందుకు వచ్చి డబ్బు లేకుండా కూడా ధైర్యంగా ప్రజలకు వచ్చి పనిచేస్తామనే వాళ్ళకు అవకాశం దొరికే ఏర్పాటు అవుతుంది. అది నడుస్తున్నది. కానీ నేనేమంటే మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. నిన్న నీతి ఆయోగ్ మీటింగ్ జరిగింది, ఫస్ట్ మీటింగ్ కూడా జరిగింది. మీరు చూడండి, వెనక ఒక భారతదేశం ఫోటో ఉంటుంది, అందులో 29 రాష్ట్రాలు ఉంటాయి, అందులో 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు. దిస్ ఈజ్ టీమ్ ఇండియా అని పెట్టండి. అంటే అందులో రాజకీయం ఉన్నదా అండి? అందులో అన్ని పార్టీల ముఖ్యమంత్రులు ఉన్నారు. నేను చెప్పండి, ఇక పూర్తిగా కాలేదు. ఉన్నప్పుడు ఈ టీమిండియా సమక్షంలో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు టీమిండియా డెసిషన్ తీసుకోవాలి. కానీ ఇందులో ఒక బీజేపీ రాజకీయం, నరేంద్ర మోడీ రాజకీయం లేదు కాబట్టి అది ఫైనల్ కాదు. దిస్ ఈజ్ నాట్ ఫైనల్. కాబట్టి ఆ రకంగా ఒక కాంప్రహెన్సివ్ గా ఇయ్యాల నిన్న మన ముఖ్యమంత్రి గారు రాజకీయాలకు అతీతంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని మీరు కూడా వెల్కమ్ చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ఈ దేశ ప్రతినిధులు
ఇది ముఖ్యం. ఫస్ట్ ఈ పార్టీల నుంచి ఎన్నికైన ప్రభుత్వ ప్రతినిధులతో తీసుకున్న నిర్ణయం కాస్త రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తే కూడా మీరు దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసేది ముఖ్యమంత్రులు ఏం కాదు కదా. ఇలా అపోజిషన్ పార్టీగా మేము ఒక 2-3 రాష్ట్రాల్లో ఉండొచ్చు కాక, నేను అంటున్నది ఏంటి, 33 కోట్ల మంది ఉన్నప్పుడే జమిలీ ఎన్నికలు అనేవి సమస్యాత్మక మారిన పరిస్థితి ఉన్నది. ఇలా లా అండ్ ఆర్డర్ మీరు ఈ అన్ని రాష్ట్రాలు జరుగుతున్నప్పుడు పోలీసింగ్, బ్యాలెటింగ్, అసలు మనం ఇప్పుడు ఎటుపోతున్నాం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ నుంచి పక్కన పెట్టేసి బ్యాలెట్ ఓటింగ్కి పోవాలనుకుంటున్నాం మళ్ళీ. ఎందుకంటే ఈ ట్యాంపరింగ్ ఇవన్నీ వస్తున్న పరిస్థితుల్లో రేపు సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత మనం అటు వెళ్ళిపోతాం. ఎన్ని రోజులు జరగాలి ఈ 29 రాష్ట్రాలకు? ఇప్పుడు 133 కోట్ల జనాభా. తర్వాత ప్రాంతీయ ఏదైతే ఇప్పుడు మనం అనుకుంటున్నాం సర్పంచ్ కానీ వ్యతిరేకిస్తున్నారు, లేకపోతే ఎలక్షన్ దీన్ని 2 రకాల ఇంప్లికేషన్స్ ఉన్నాయి దాంట్లో. వాటిని చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం అనేది ఇప్పుడు అందుకనే మెజారిటీ ముఖ్యమంత్రుల అభిప్రాయం అంటే బీజేపీ అభిప్రాయమే, దాంట్లో ఇంకా వేరే అభిప్రాయం లేదు. అటు టీడీపీ అయినా మిత్రుడే, ఇటు టీఆర్ఎస్ అయినా. ఏ పార్టీ ముఖ్యమంత్రి అయినా దాని వెనుక ఆయన ప్రజలు లేరా? ఎన్నిక రాష్ట్ర ప్రజలు లేరా? ప్రజలు ఉంటే కాదు వేణుగోపాల్ రెడ్డి గారు, ప్రజలు ఉన్నారని మెజారిటీ ప్రివేల్ అవుతుందన్న కాదు. మెజారిటీ ప్రివేల్ అంటే ఈ దేశంలో మైనారిటీ మాటకి ఎప్పుడు కూడా విలువ ఉండదు. కానీ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేసేది మైనారిటీ అంశాన్ని కూడా, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఏంది, ఇది ప్రెసిడెన్షియలో లేకపోతే ఇది రాజరికమో లేకపోతే ఇది నియంతృత్వమే అయితే అవతల వాళ్ళ వాయిస్ కి ఇంపార్టెన్స్ ఉండదు. ఇలా నీకు 63,000 ఓట్లు వస్తే నాకు 61,000 ఓట్లు వచ్చినాయి, 2,000 ఓట్లతో నేను మొత్తంగా ప్రజలు నా వెంట ఉండే పరిస్థితి కూడా తప్పు సంకేతం ఇస్తుంది. కానీ దీంట్లో అసలైన అంశం ఏంటంటే మీరు ఏక ఎన్నిక అనేది, ఈరోజు ఏక ఎన్నిక అనేది విస్తృతంగా చర్చకు తీసుకోవాల్సిన అంశం. దానితో పాటు రాజకీయ ప్రయోజనాలు లేవని మేము అంటున్న దానికి కనుక మీరు సమాధానం చెప్పగలిగితే, ఈ మీకు అనుకూలంగా ఉన్న మీకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల ఎన్నికలు వచ్చేటప్పుడు ఈ ఒక నిర్ణయం తీసుకుంటారు. నగేష్ గారు, కర్ణ ప్రభాకర్ గారు చర్చలో పాల్గొనేందుకు. 1 నేషన్ 1 ఎలక్షన్ కాన్సెప్ట్ మంచిదైనా రాజకీయాలకు అతీతంగా దీన్ని తీసుకుని ఉంటే బాగుండేదని అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు మనీ పవర్, మజిల్ పవర్ ఎలక్షన్స్లో వీటిని కంట్రోల్ చేసినప్పుడే ఎలక్షన్ రిఫార్మ్స్ అన్నవి పూర్తిగా సాధ్యమవుతాయి. ఇది వాళ్ళ 7 PM స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు V6.